హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ప్రేమల. రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీని రాజమౌళి సన్ అయిన కార్తికేయ గారు తెలుగులో రిలీజ్ చేశారు. ఈ మధ్య మలయాళంలో పట్టిందల్లా బంగారం అన్నట్టు రిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతున్నాయి. మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ఫహద్ ఫాసిల్ గారు ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ ఎలాగుంది, చూడొచ్చో చూడకూడదా విషయాలన్నీ తెలుసుకుందాం. సచిన్ సంతోష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి కాలేజీలో ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. కానీ ఆ విషయాన్ని అమ్మాయికి చెప్పడానికి కానీ ధైర్యం సరిపోక చెప్పడు. కాలేజీ లాస్ట్ రోజు తన ప్రేమనైతే ఆ అమ్మాయికి చెప్తాడు సచిన్. కానీ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తున్న విషయం తెలుసుకొని అలా ఫస్ట్ టైం హార్ట్ బ్రేక్ అయిన సచిన్ యూకేకి వెళ్ళిపోవాలనుకుంటాడు. తీరా చూస్తే వీసా అయితే రాదు. దాంతో గేట్ కోచింగ్ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ తో కలిసి హైదరాబాద్ వస్తాడు సచిన్. అక్కడే రీనును చూస్తాడు. రీను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఒక వెడ్డింగ్ సెరమనీలో రీతును చూసి లవ్ చేస్తాడు సచిన్. ఇంతకీ రీతుకి తన ప్రేమ విషయం చెప్పాడా లేదా, చెప్తే తను ఒప్పుకుందా లేదా అన్నదే సినిమా. ఇంకా లవ్ స్టోరీ విషయంలోకి వస్తే ఇలాంటి లవ్ స్టోరీలో పెద్ద స్టోరీ అయితే ఏమీ ఉండదు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. చివరి వరకు కలిశారా లేదా అన్నదే ప్రతి సినిమాలో స్టోరీ అయితే ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో కూడా సేమ్ స్టోరీ కూడా ఇదే టైప్ లో ఉంటుంది. సచిన్ తన ప్రేమ విషయాన్ని రీతుకి చెప్పాడా లేదా అన్నదే చివరి వరకు సాగుతుంది. ఇంకా సినిమాలో మంచి ఇది మన గ్యాంగ్ అనిపించేలా ఉండే క్యారెక్టర్స్, అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, కొంచెం కాలేజీ క్యాంపస్ లో సీన్స్, మరికొన్ని కార్పొరేట్ ఆఫీస్ లో జరిగే కన్వర్జేషన్స్, ఒక బెడ్ ని ఇద్దరు షేర్ చేసుకునే బ్యాచులర్స్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఉంటుంది సినిమా అంతా. కథేమీ అంతగా లేకపోయినా అక్కడక్కడ కామెడీ సీన్స్ అయితే మనల్ని బాగా నవ్విస్తాయి. మెయిన్లీ ఈ మూవీ తెలుగులో ఒక మలయాళం మూవీ డబ్ అయినట్టు కాకుండా ఒక సొంత తెలుగు సినిమా లాగా ఆడియన్స్ కనిపించాలని మన 90s వెబ్ సిరీస్ అయిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ మూవీకి డైలాగ్ రైటర్స్ గా పనిచేశారు. ఈ మూవీలో కనిపించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్ వాళ్ళందరూ కొత్త వాళ్ళే. మలయాళంలో కూడా వాళ్ళు డెబ్యూట్ చేశారు ఈ మూవీతో. కానీ వాళ్ళు చేసే యాక్టింగ్ మాత్రం కొత్త వాళ్ళ ఉండదు. అసలు ఒక 5 సినిమాలు చేశారా యాక్టింగ్ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే బాగా బోరింగ్ తెప్పిస్తాయి. మెయిన్లీ బోర్ వచ్చినప్పుడల్లా హీరోయిన్ మమితా బేజు అయితే మనకి చాలా అందంగా కనబడుతుంది. మెయిన్లీ బోరింగ్ ఉండే సీన్స్ లో మమితా బేజుని చూస్తే సరిపోద్ది. తన క్యూట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో మెస్మరైజ్ చేసింది. మెయిన్లీ ఆ పాజిటివ్ విషన్స్ కి వస్తే కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కథ స్టోరీ కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యాక్టర్ అండ్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు సినిమాలోని. ఇంకా నెగిటివ్ విషయంలోకి వస్తే కొన్ని సీన్స్ అయితే చాలా ల్యాగ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంతకు మించి పెద్దగా నెగిటివ్స్ అయితే ఏమి లేవు సినిమాలో. ఫ్యామిలీతో సరదాగా చూసే సినిమా ఇది. ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఒక ఫన్ రైడ్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.